ఈ దిన వాక్య ధ్యానాంశం. చేసిన తప్పును కప్పుకుంటే. ఆ రోజు సాతాను హవ్వను శోధించెను. హవ్వ కొన్ని పండ్లు తిని తన భర్తకు ఇచ్చింది. ఆ శోధనకు లొంగిపోయిన ఆదాము హవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఆ తర్వాత ఆ పాపము వారిలో భీతిని పుట్టించగా వారు దేవునికి భయపడి ఆయనకు కనిపించకుండా దాక్కుని రహస్య జీవితం జీవించడం ప్రారంభించారు. ఆ రోజు ఆదాము హవ్వ దేవునితో దాగుడు మూతలు ఆడడానికి గల కారణం వారిలో పాపము ప్రవేశించడమే. గమనించండి, ఈరోజు అనేక మంది భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు పాపము చేసి ఆ తర్వాత ఏదో ఒక రోజు వారు చేసిన పాపం బయటపడుతుందని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. పాపానికి, రహస్య జీవితానికి చోటిచ్చి సంతోషాన్ని, సమాధానాన్ని దూరం చేసుకుంటున్నారు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు దేవునితో ఉన్న సహవాసాన్ని, ధైర్యం కలిగిన జీవితాన్ని, దేవుడు అనుగ్రహించిన సకల ఆశీర్వాదాలను కోల్పోయాడు. ఆదామా, ఎందుకు తిన్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఒప్పుకోవడానికి బదులుగా తన భార్య మీదకి నెట్టివేసే ప్రయత్నం చేసి సకల సమృద్ధి నుంచి బయటకు తరిమివేయబడ్డాడు. ఏ వ్యక్తి అయితే తన పాపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమృద్ధిని కోల్పోతాడు. సహోదరుడా, నువ్వు చేస్తున్నది లేదా చేసినది ఘోరమైన పాపమని నీకు తెలిసినప్పటికీ దానిని ఒప్పుకోవడం లేదా విడిచిపెట్టడం లేదా అయితే జాగ్రత్త. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన సకల ఆశీర్వాదాల్లో నుంచి తరిమివేయబడతావు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా నీ జీవితంలో ప్రతిఫలాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని చూడలేకపోతున్నావా? బహుశా నువ్వు చేసిన పాపములను ఒప్పుకోవడానికి బదులుగా దాచుకొని కప్పుకునే ప్రయత్నం చేశావేమో. అందుకే దేవుని యొక్క సకల ఆశీర్వాదాలకు నీకు దూరం అవుతున్నాయేమో. ఆలోచించు. కయ్యూను చేసిన తప్పును కప్పుకొని దేశదిమ్మరయ్యాడు. ఆకాను తాను చేసిన తప్పును కప్పుకొని కుటుంబం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. గెహాజీ తాను అన్యాయంగా దేవుని సొమ్మును దాచుకుని తనకు, తన సంతతికి కుష్ఠరోగాన్ని మిగిల్చాడు. దేవునికి ఇవ్వాల్సిన కానుకను సగం దాచుకుని అననీయ, సపీరా ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. కానీ దయచేసి గమనించండి, దావీదు బత్షెబాతో పాపం చేసింది. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఆ పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ఇక ఎన్నటికీ వ్యభిచారమునకు తావు ఇవ్వలేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీవు నీ జీవితంలో వర్ధిల్లాలంటే నీ అతిక్రమము కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుకొని ప్రశాంతముగా జీవించమని మనవి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.